సంగీత్ శోభన్ గారు చాలా యాక్టివ్‌గా 'మ్యాడ్‌లో' చూసాము. అది యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సో ఇప్పుడు ఉన్న ది యంగ్ జనరేషన్ యాక్టర్స్‌లో ఐ ఫీల్ లైక్ సంగీత్ ఇస్ సో బ్రైట్. యాజ్ ఎన్ యాక్టర్ తనకున్న కామిక్ టైమింగ్ గానీ, తనకున్న ది అండర్‌స్టాండింగ్ ఆఫ్ క్యారెక్టర్, ఇంప్రొవైజేషన్ అన్నది నేను ఫస్ట్ హ్యాండ్ చూసాను కాబట్టి, నేను చూసిన వాళ్ళలో చెప్పగలుగుతా. హీ హ్యాస్ అ వెరీ లాంగ్ వే టు గో. నేను సంగీత్ కొన్ని చెప్తా. సంగీత్ కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ నేను నీ ఫేస్ మీద చూసినవి, నేను ఎవరి ఫేస్ మీద ఎక్స్‌ప్రెషన్ చూడలేదు. సంగీత్ ఇస్ అ వెరీ హౌ కెన్ యూ డూ అ న్యూ ఎక్స్‌ప్రెషన్, రైట్? అసలు నేను ఎవరి ఫేసు అలా మోల్డ్ అవ్వడం చూడలేదు. సో సంగీత్ ఈజ్ అ వెరీ ఇన్‌స్టింక్టివ్ యాక్టర్. తనకి ఇన్‌స్టింక్టివ్‌గా డైరెక్టర్‌తో మాట్లాడి ఏది అనిపిస్తుంది, ఏది కరెక్ట్ అనిపిస్తుంది, హీ డస్ ఇట్. సో ఆ రకంగా యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ ఫెంటాస్టిక్. తనని స్క్రీన్ మీద చూస్తుంటే హీస్ ఇట్లా ఇట్లా చెప్పాలి, పటాకా ఉంటుంది కదా, యాహ్! పైకెళ్ళి ఇట్లా పేలుతుంది, నాట్ రాకెట్, వాట్ ఎవర్, క్రాకర్. క్రాకర్స్, రైట్? సంగీత్ ఇస్ లైక్ వన్ దివాళీ క్రాకర్, ద బెస్ట్ దివాళీ క్రాకర్. ఎందుకంటే స్టేజ్ అంటున్నా, స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి హీస్ లైక్ హీ డస్ అ మ్యాజిక్, హీ డస్, నీ అటెన్షన్ అంతా తన మీదకి వెళ్ళిపోయేలా చేస్తాడు తన యాక్టింగ్. సో ఈ సినిమాలో వీరు క్యారెక్టర్ తను ప్లే చేసేది ఏంటంటే ఎరక్కపోయి ఇరుక్కుపోయే క్యారెక్టర్. ఓకే. టీజర్లో ఉన్నట్టే తనిఖీల్ బర్ని గారు చెప్తారు, ప్రతి ప్లగ్లోనూ వేలెట్టే క్యారెక్టర్ అనమాట. తనకి సంబంధం ఉందా లేదా అని చెప్పి. సో చాలా రిలేటబుల్. అంటే మనం రిలేట్ చేసుకోం, ఎందుకంటే హీస్ వెరీ సిల్లీ క్యారెక్టర్ కాబట్టి యూ విల్ థింక్ హీస్ లైక్ మై ఫ్రెండ్. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, యాక్చువల్గా ఏమీ తెలీదు, కానీ ఫ్లూక్లో కొన్ని తెలిసిపోతుంటాయి అట్లా. సో హీస్ అ క్యారెక్టర్ అంటాం కదా మనం, ఒక పెక్యులర్ క్యారెక్టర్. ఈజ్ అ వెరీ పెక్యులర్ క్యారెక్టర్. కానీ తను చేసే కామెడీ ఏదైతే ఉందో చాలా మంచిగా రీచ్ అవుతుంది యాజ్ అన్ ఆడియన్. ఇంకోటి ఏంటంటే రాకాస సినిమా అనేది మనం సంగీత్ క్యారెక్టర్ త్రూ చూస్తాం. కొన్నిసార్లు మనకి హీరో అయినా కూడా మనకి స్టోరీ ఇంకో సైడ్ నుంచి ఓపెన్ అవుద్ది కదా. మన సినిమా సంగీత్కి ఏం తెలుసో మనకి యాజ్ అన్ ఆడియన్స్ అంతే తెలుసు సినిమాలో. సో సంగీత్ పర్స్పెక్టివ్, వీరు అన్న హీరో పర్స్పెక్టివ్లో వెళ్తుంది. ఓకే. ఓకే. అండ్ డైరెక్టర్ గురించి మెయిన్‌గా చెప్పుకోవాలి. మన దగ్గర విమెన్ డైరెక్టర్స్ చాలా తక్కువ. సో మీరు ఒక విమెన్ డైరెక్టర్ని ఇలా ప్రొడ్యూస్ చేయడానికి అది కాషియస్గా తీసుకున్న డెసిషనా, లేదంటే నరేషన్ నచ్చి, స్టోరీ నచ్చి అలా ఎంకరేజ్ చేద్దాం? లేదండి, ఇది నా మాన్సా శర్మ తోటి ఇది నా 4th ప్రాజెక్ట్. మ్యాడ్ హౌస్ అని ఒక యూట్యూబ్లో సిరీస్ చేసాం. దాని తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి ఆవిడ రైటర్. బెంచ్ లైఫ్ అని ఒక వెబ్ సిరీస్కి తను డైరెక్టర్. మేము చేసింది 3. రాకాస 4th ప్రాజెక్ట్. సో నాకు మాన్సాకి ఒక విట్టి హ్యూమర్ ఉంటుంది, అది స్ట్రైట్ ఫేస్ పెట్టుకొని జోకులు వేస్తూ ఉంటుంది తను. సో నాకు అది చాలా పెక్యులర్గా, చాలా ఫన్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇమోషన్ చాలా బాగా క్యాచ్ చేస్తుంది మాన్సా యాజ్ అ రైటర్. సో నాకు కథ విన్నప్పుడు నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంతే. నేను అసలు జెండర్ బేస్ చేసుకొని ఏది ఇవ్వడం తీసుకోవడం ఏమి ఉండదు. ఫర్ మీ ఇట్స్ ప్యూర్లీ యాజ్ అ టెక్నీషియన్, యాజ్ అన్ ఆర్టిస్ట్, డిడ్ యూ ఇంప్రెస్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్ అనేది చూస్తాను. ఓకే. ఓకే. బాగానే బడ్జెట్ పెట్టినట్టున్నారు దీనికి. కొంచెం చెప్పద్దా? ఎట్లా చెప్తా, ఫైన్. మీరు పోస్టర్ వేస్తాం కదా రిలీజ్ అయ్యాక, ఎంత వచ్చింది అంత అవి చూడ అన్ని కోట్లు అలా వస్తారు. అయితే నైస్. సో మీరు యాంకర్ అయ్యారు, యాక్ట్రెస్ అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు. నెక్స్ట్ ఏమైనా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఐ లైక్ సినిమా. సో బేసికలీ నాకు సినిమా గురించి కూడా నేర్చుకుంటూ ఉండడం. ఐ లైక్ ఎడిటింగ్. నేను మా ఎడిటర్ని అడుగుతున్నాను, నాకు నేర్పిస్తారా సార్ ఖాళీ సినిమా అయిపోయిన తర్వాత అని. సో ఐ లైక్, అంటే ఐ ఫీల్ లైక్ ప్రతి క్రాఫ్ట్ గురించి ఎంతో కొంత అవగాహన ఉంటే మనం బెటర్ ఫిల్మ్ మేకర్స్ అవుతామని నేను బిలీవ్ చేస్తాను. యాజ్ అ ప్రొడ్యూసర్ యూ డోంట్ నీడ్, బట్ ఐ లైక్ లెర్నింగ్ అండ్ ఐ లైక్ టు లెర్న్ మోర్ అబౌట్ మై సినిమా యాజ్ అ క్రాఫ్ట్. సో నేర్చుకుంటాను. అదే ప్రాసెస్లో మేబీ ఇఫ్ ఐ వాంట్ టు డైరెక్ట్ సమ్ టైమ్, ఐ డోంట్ నో, ఐ నెవర్ సే నెవర్. ఫస్ట్ ప్రయారిటీ ఎడిటింగ్ ఉంది, తర్వాత డైరెక్షన్ ఏమో. అంటే నేను ఐ నెవర్ సే నెవర్ వీనా, ఐ ఆల్వేస్ సే దిస్, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. సో ఎప్పుడు నేను చేస్తాను అని చెప్పను. అలా టర్న్ అయితే చేస్తానేమో. ఓకే.